హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను మీకు చిట్టుముత్యాలతో పీతల బిర్యానీ చేసి చూపిస్తానండి. ఇవి తెల్ల పీతలు, ఇవి పులుసు పెట్టుకునే పీతలు కదండి. ఇవి తెల్ల పీతలతో బిర్యానీ చేస్తాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటుందండి. చిట్టుముత్యాల రైస్తో చేస్తున్నాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. పీతల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా పీతలు తీసుకోవాలండి. ఇలాగ తెల్ల పీతలు ఉంటే సముద్ర పీతలు ఇవి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నీట్గా 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నేను ఒక 8 పీతలు తీసుకున్నాను. 8 నుంచి 10 పీతల దాకా ఉన్నాయి. తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి చిట్టుముత్యాల రైస్ తీసుకున్నానండి. నేను ఇవి చిట్టుముత్యాలు చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటుంది. చిట్టుముత్యాలతో పీతల బిర్యానీ అండి. ఇవాళ ఇవి కేజీ రైస్ తీసుకున్నాను. నేను ఇందులోకి నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి 100 గ్రాములు తీసుకున్నాను. కారం ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. బిర్యానీ మసాలా అండి, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాచి, యాలకులు, షాజీరా, జాపత్రి ఇవన్నీ కలిపి తీసుకున్నానండి. ఎండుమిర్చి ఒక 4-5 తీసుకున్నాను. టమాటాలు ఒక 2 ముక్కలు చేశానండి. ఆయిల్ 100 గ్రాములు తీసుకున్నాను. కళ్ళుప్పు, పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం, ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. పుదీనా తీసుకున్నానండి ఒక కట్ట. కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి, ఫ్రెష్గా నూరుకున్నది. గరం మసాలా ముద్ద చేసుకొని పెట్టుకున్నానండి. ఇది బిర్యానీ మసాలా, ఇది ఒక స్పూన్ దాకా పడుతుంది. పసుపు, ఇవి కొబ్బరి పాలండి. కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ ఒక కాయ తీసుకొని పాలు చేసి పెట్టాను. ఇవి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ ఆయిల్ 100 గ్రాముల దాకా తీసుకున్నాను. నేను ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇందులో సగం వేస్తున్నాను, మిగతాది లాస్ట్ వేస్తానండి. నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 వేడెక్కాలి. ఇప్పుడు ఇది బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా ఇవన్నీ తీసుకున్న మసాలా ఇందులో వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుతాము. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 4 ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటాం. ఇది కొంచెం దోరగా వేగాలి, కొంచెం టైం పడుతుందండి. ఒక 5 నిమిషాలు దోరగా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగిందండి. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. 3-4 తీసుకున్నాను ఎండుమిర్చి వేద్దాం. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందండి బిర్యానీ. ఎండుమిర్చి వేసిన తర్వాత 1 by 1 ఒక్కొక్కటి వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు తీసుకున్నాను నేను. గరం మసాలా ముద్ద అండి, ఇది 1 స్పూన్ తీసుకున్నాను. అది కూడా వేసుకున్నాను. ఇవన్నీ కాస్త వేగనిద్దాం. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి. టమాటాలు ఒక 2 తీసుకున్నాను. టమాటా ముక్కలు, కొత్తిమీర అండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక కట్టండి. ఇవన్నీ కలిపి బాగా వేగనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇది మగ్గనిద్దాం. ఇది ఇలా వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు వేసుకుందాం.
కళ్ళుప్పు ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకున్నాం, సరిపోకపోతే. కళ్ళుప్పు వేసి ఒకసారి కలుపు. ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాం. ఇవన్నీ బాగా కలిపాం. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా ఉందండి. బిర్యానీ మసాలా 1 స్పూన్ దాకా వేసుకుందాం. ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసాం కదా, అందువల్ల బిర్యానీ మసాలా 1 స్పూన్ సరిపోతుందండి. అది వేసుకుందాం. ఇందులో ఇప్పుడు పీతలు ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకొని శుభ్రం చేసుకున్నాం కదండి. ఈ పీత ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. మసాలా అంతా పీతలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా పీత ముక్కలు బాగా పట్టాలండి. ఇదే మసాలా అంతా పట్టించి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి దీన్ని. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గని. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇది ఆల్రెడీ మగ్గుతుందండి. మూత తీసి పక్కన పెట్టి ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా పౌడర్ అంతా వీటికి పెట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ అన్నీ వేగేయండి, మగ్గిపోయినాయి అన్నీ. మసాలాలు అన్నీ కూడా మగ్గి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆల్రెడీ బియ్యం పక్కన పెట్టుకున్నాం కదండి. మనం కేజీ బియ్యం తీసుకున్నాను నేను. చిట్టుమిర్చాలండి ఇవి కడగకూడదు. కడగకుండా ఇలా ఉన్న బియ్యాన్ని ఇందులో వేసి వేపుకోవాలండి. బియ్యం ఒకసారి చూడండి, మొత్తం బియ్యం వేసేస్తున్నాను. నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఒక 8 పీతల వరకు ఉన్నాయి. వీటిని మంట కొంచెం తగ్గించుకొని బాగా మసాలా అంతా బియ్యానికి పట్టి, బియ్యం కూడా కొంచెం దోరగా వేగేలాగా కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గబెట్టాలి వీటిని. ఇలా చేస్తే ఈ టేస్ట్ బాగా వస్తుందండి. ఇది బిర్యానీ రైస్ ఇవి మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా పీతలకు బట్టి, పీతల ఫ్లేవర్ రైస్కి బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇది బాగా మగ్గుతుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి కలుపుకుందాం. రైస్ పీతలు అన్నీ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో వాటర్ పోసుకుందాం. వాటర్ ఎలా అంటే, ఆల్రెడీ అది రైస్ ఒక బౌల్ తీసుకున్నాను నేను. 1కి 1.5 హాఫ్ కప్పు కొబ్బరిపాలు పోస్తున్నానండి నేను. 1 వాటర్ పోస్తాను. ఆల్రెడీ నీళ్లు బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటే బిర్యానీ తొందరగా అయిపోతుందండి. అందుకే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కప్ కొబ్బరిపాలు పోసాను, 1 కప్పు నీళ్ళు పోస్తాను. పోసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, మసాలా, కారం అన్నీ సరిపోయలేదో చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి. నేను ఆల్రెడీ చూసాను, నాకు అన్నీ సరిపోయినాయి కాబట్టి నేను ఒక 10 నిమిషాలు హైలో పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు పెట్టాక సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిద్దాం. ఒకసారి మూత పెట్టాను. బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. మూత వేసి మంట హైలోనే ఉందండి. ఆల్రెడీ బిర్యానీ చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మంట తగ్గించేద్దాం, కొంచెం తగ్గించేసి ఒకసారి కలుపుకుందాం. బాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు
కూర పులుసు పెట్టుకోవడమే కాదు, ఇలా బిర్యానీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకసారి కలిపి మంట మీడియంలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది. బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక కొంచెం నెయ్యి పక్కన పెట్టుకున్నాం కదా, తీసి ఆ నెయ్యి ఎంతప్పుడు దీని మీద వేసేద్దాం. వేసేసి మొత్తం స్ప్రెడ్ చేద్దాం. ఇలా వేసి బిర్యానీ కదపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, పీతల బిర్యానీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంది చిక్కుడుచారు పీతల బిర్యానీ తయారైంది. ఇది చాలా టేస్టీగా ఉందండి. ఆల్రెడీ స్మెల్ మాకు ఇల్లంతా వచ్చేస్తుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చిట్టి ముత్యాలతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దీన్ని రైతాతో తీసుకున్న బాగుంటుందండి. షేర్వా మీకు వీటితో దాంతో తీసుకుని ఏమీ లేకపోయినా ఉట్టి బిర్యానీ కూడా ఈజీగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.